ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ రిలేషన్స్. హెల్దీ రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలో మనకు వివరించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వేణు భగవాన్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ రోజు ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. గుడ్ మార్నింగ్ వేణు భగవాన్ గారు. హాయ్ నందిని అండ్ సర్వేష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి సార్, హెల్దీ రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి? రిలేషన్షిప్లో అహం అన్నదానికి తావలేదండి. నేను అన్నది వచ్చినప్పుడు రిలేషన్షిప్స్ సరిగ్గా ఉండవు. మనకి రిలేషన్షిప్ అంటే ముందు ఇతరులతో రిలేషన్షిప్ బాగుండాలి కన్నా తనతో తన రిలేషన్షిప్ బాగుండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అన్నా ఎక్కువ సమయం ఎవరితో గడుపుతాడంటే తనతో తాను. కానీ అన్ఫార్చునేట్లీ ఇంత ముఖ్యమైన వ్యక్తితో ఎప్పుడూ తన సమయం గడపడు. సపోజ్ ఎవరన్నా మీతో మీరు గడిపి ఎన్నాళ్ళు అయింది అంటే ఎవరు కూడా అది చాలా బోర్ కొడుతుందండి అంటారు. అంటే మీతో మీరు గడిపితేనే అంత బోర్ అయితే ఇంకా ప్రపంచంలో ఎవరికన్నా మీ కంపెనీ ఎంత బోర్ అవుతుంది ఆలోచించాలి. సో ముందు తనతో తన రిలేషన్షిప్ బాగుండాలి. సో రిలేషన్షిప్ బాగుండాలంటే కమ్యూనికేషన్ బాగుండాలి. కమ్యూనికేషన్ అనేది ఇతరులతో కమ్యూనికేషన్ కాదండి. సో తనతో తాను కమ్యూనికేషన్ లోపల ఏం జరుగుతుంది అన్నది క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ని డిసైడ్ చేస్తుంది. సో అంటే ఇతరులు ఏమన్నారనేది ముఖ్యం కాదు, మనం దాన్ని ఎలా తీసుకున్నాం అన్నదాన్ని ముఖ్యం అన్నమాట. అహం కాకుండా తగ్గింపు స్వభావం అనేది ఉండాలంటారు. సో అహం కాకుండా తగ్గింపు ఏం కాదండి. నిజానికి మీరు క్షమించు అని చెప్పడం తగ్గడమే అవ్వదు, తరగడమే అవుతుంది. ఎవరు క్షమించగలరు? రాజే క్షమించగలడు. సో ఎవరు చిన్నపిల్లలు తప్పు చేస్తే పెద్దలు క్షమించాలి. అలాగే ఎవరైనా అవతల వాళ్ళకి ఇష్యూ ఉంది, వాళ్ళకి క్షమాపణ చెప్పరు. ఎవరు చెప్పరు? ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక అతను దారి ఇవ్వడు అనమాట అండి. ఆ సందులో ఎవరైనా దారి ఇస్తే తప్ప ఇతను వెళ్ళలేడు. సో ఇతను అంటాడు నేను మూర్ఖులకి దారి ఇవ్వను అంటాడు. అతను వెంటనే నేను ఇస్తానని పక్క తప్పుకుంటాడు. సో ఎవరు ఇవ్వడం వల్ల తగ్గారు? సో అది క్షమాపణ చెప్పడం వల్ల మనిషి ఎప్పుడు తగ్గడండి. సో మనిషి డిఫరెంట్గా పెరుగుతాడు దానివల్ల. మనకి పర్టికులర్గా భార్యాభర్తల రిలేషన్స్లో అయితే పోటీ పడాలంటే క్షమాపణ చెప్పడానికి. సో ఎందుకంటే అల్టిమేట్గా మీ జర్నీ అనేటువంటి ఎక్కువ జర్నీలో మీ తర్వాత అంత సమయం ఎక్కువ మీతో గడిపేది మీ స్పౌస్, వైఫ్ కానీ హస్బెండ్ కానీ. మరి రిలేషన్షిప్ ఎలా ఉండాలి? అర్ధాంగి అన్నారు. అంటే ఇద్దరు ఒకటే అయినప్పుడు ఇంకా మనకి ఇంకొక తావు ఎక్కడెక్కడ. సో అది పోటీ పడినప్పుడు త్వరగా మళ్ళీ అఫ్కోర్స్ 1-2 రోజులు నాడే ప్రాబ్లం, బట్ చాలా చిన్న చిన్న విషయాలకి చిలికి గాలవాలనేట్టుగా ఇంచు డైవోర్సెస్కి దారి తీసే విషయాలు కూడా అనేకం. అండ్ ఒక ఫ్యామిలీ విషయానికి వస్తే ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి? ఒక పేరెంట్స్కి పిల్లలకి ఎలా ఉండాలంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రోల్ అండి. ఇప్పుడు మనం ఒక మదర్ భార్య అవుతుంది, మళ్ళీ అందుకే మనకు ఉంది కదా పాట కూడా ఉంది కదా స్త్రీ మీద, మనకి కార్యేషు మంత్రి, ఇవన్నీ ఇన్ని రోల్స్ ఉన్నాయి కదండి. అలా మూమెంట్ని బట్టి రోల్స్ మారుతూ ఉంటాయి. ఆ రోల్ని బట్టి ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి. మనకి 4 క్వాలిటీస్ ఉన్నాయండి: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అంటే మాతృతత్వం, పితృతత్వం, గురుతత్వం అండ్ అతిథి దేవోభవ. అంటే తల్లికి ఉండే లక్షణాల వ్యక్తికి కావాలి ముందు రిలేషన్ బాగుండాలండి. అంటే మన షిరిడి సాయిబాబా గుడికి వెళ్తే శ్రద్ధ, సహనం, డెడికేషన్, అంటే ఆ శ్రద్ధ ఉండాలి జీవితం మీద, మన ఇతరుల మీద కూడా. నెక్స్ట్ సహనం, ఓపిక ఉండాలి అన్నిటికి, మనం రియాక్ట్ అవ్వకూడదు. సో ఒక మాట అన్నప్పుడు కాసేపు ఆగాలి. సో మనం తిరిగి అనడం వల్ల ఒక చేత్తో తప్పట్లు రావు, 2 అయితేనే వస్తాయి. సో ఒకవేళ మాట అన్నప్పుడు మనకు కాసేపు ఆగాలి. రియాక్ట్ అయితే మనకు అక్కడ మన రిలేషన్షిప్ దెబ్బతింటాయి. కత్తి గాయం కంటే మాటల గాయం ఎక్కువ గాయం చేస్తుంది అన్నారు. ఇది హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని అందులో జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఒక అబ్బాయి ఎప్పుడు అందరినీ హర్ట్ చేస్తున్నాడట. సో వాళ్ళ నాన్న చెప్పాడు, నాన్న ఇంతమందిని హర్ట్ చేస్తున్నావు, అందరూ సెన్సిటివ్గా ఉంటారు, ఇట్స్ నాట్, మనం ఐలాండ్లో బతకట్లేదు, మానవ సంబంధాలు బాగుండాలంటే మనం మనుషులతోటి రిలేషన్ బాగుండాలి. ఏం చేయండి నాన్న, మనకి అలవాటు అయిపోయింది అలా మాట్లాడడం, పొల్లో విరుపునిచ్చి కొంతమంది అలాగే చేస్తుంటారు. సో అంటే ఓ పంచి నువ్వు అసలు ఎంతమందిని హర్ట్ చేస్తున్నావు ముందు తెలుసుకో, బీ అవేర్. ఒక రోగం మానాలంటే ముందు అసలు రోగం ఏంటని డయాగ్నోస్ చేయాలి. అని రోజు ఎవరైనా నువ్వు ఎంతమందిని హర్ట్ చేస్తున్నావో ఈ చెక్క గోడ మీద ఓ మేక్ కొట్టు, సో దట్ నీకు తెలుస్తుంది ఎంతమందిని హర్ట్ చేస్తున్నావు. అంటే 10 రోజుల్లో ఒక 30 మేకలు ఉన్నాయి, ఓహో ఇంతమందిని హర్ట్ చేస్తున్నానా అని బాధపడ్డాడు. ఎలా మరి నేను దీని నుంచి తప్పించుకోవడం? అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, ప్రతిసారి మాట్లాడేటప్పుడు నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక 20 అంకెలు తిరిగేసి లెక్కెట్టుకున్నా, 20, 19, 18. సో తగ్గుతుంది. ఒక 5 నిమిషాలు ఇటప్పటికి నీకు ఆవేశం తగ్గుతుంది. అప్పుడు ఆలోచించి అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవడం వల్ల నీకు ఎమోషనల్ కంట్రోల్ వస్తుంది. సో ఇలా ఈ టెక్నిక్స్ వల్ల తగ్గించడం, హర్ట్ చేయడం తగ్గించేయడం. ఏ రోజైతే ఎవరినైతే హర్ట్ చేయలేదు ఆ రోజు మేక తీసాయి అన్నాడు. అలా ఒక నెలల్లో మొత్తం మేకలని తీసాడు. వాళ్ళ నాన్న కంగ్రాచులేషన్స్, నువ్వు అన్ని మేకలు తీసావంటే కొడుకు ఏడుస్తున్నాడు. అదేంటి ఆనందపడాలి కానీ ఏడుస్తున్నావు అన్నాడు. నాన్న మేకలు పోయినాయి కానీ కన్నాలు ఉండిపోయినాయి. అలా ఈవేళ మాట్లాడడం నువ్వు హర్ట్ చేయడం మానేసావు, కానీ ఇంతకుముందు హర్ట్ చేసినటువంటి మానసిక గాయాలు మాత్రం మనుషుల్లో ఉంటాయి. అందుకని అవి ఎప్పుడు పోతాయంటే మనిషి క్షమాపణ చెప్పినప్పుడు, అంటే పశ్చాత్తాపం రావాలి, అపాలజీ చేయాలి. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు చేసాను ఒప్పుకోపోవడం తప్పు కాదు, నేరం అన్నారు.
ఓకే, సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు ఇద్దరు, మరి వాళ్ళు మిమ్మల్ని కొన్ని డౌట్స్ అడుగుతారు రిలేషన్స్ గురించి. ఓకే సర్వేష్, ఫ్యామిలీ రిలేషన్లో సన్ అన్నాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు సార్, అది ఫాదర్కి ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పడమే. ఆ రిలేషన్షిప్ ఇందాక చెప్పుకున్నాం మనం, తల్లికి ఉండే సహనం, తండ్రికి ఉండేది బాధ్యత. పితృతత్వం అంటే మన గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు. సో యు ఆర్ రెస్పాన్సిబుల్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో మీరు ఫ్యామిలీకి తీసుకుంటే ఫ్యామిలీ లీడర్ అవుతారు. సో ఎప్పుడైతే బాధ్యత ఉందో అది మీరు కన్వే చేస్తారు. అది ఎక్కువగా భయపడినప్పుడు భయం ఎందుకు వస్తుంది? మన రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు భయం వస్తుంది. వెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్, వెన్ యు ఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద హోల్ ఫ్యామిలీ, సో యూ గెట్ ద పవర్ వస్తుంది. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో, లీడర్ ఎవరంటే నా బాధ్యత తీసుకున్నవాడే నాయకుడు. అప్పుడు ఈజీగా కన్వే చేయగలుగుతాం. సో తండ్రి అనే వ్యక్తి మీకు జన్మనిచ్చిన వ్యక్తి. మనకి ఎలా ఉంటుందంటే 5 ఏళ్ళ వరకు పిల్లల్ని మహారాజులాగా ట్రీట్ చేయండి. సో వాళ్ళకి నో చెప్పద్దు, రాజుకి నో చెప్పకూడదు కదా. సో 14 ఏళ్ళ వరకు యువరాజులాగా ట్రైనింగ్ ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. 14 తర్వాత స్నేహితుల్లా మారండి అన్నారు. సో పూర్వం తండ్రులు వేరు. పూర్వం తండ్రులు అంటే గంభీరంగా ఉండి ఏ పని చేయాలన్నా తల్లి ద్వారా చెప్పించేవారు. తండ్రి పడుకుంటే సైలెంట్గా ఉండేది. సో తండ్రి వీధిలో కూర్చుంటే వెనకాల నుంచి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇవాళ తండ్రి అన్నది మర్చిపోయి ఫ్రెండ్ అయిపోయారు. మరి అది మంచిది కాదు. ఎప్పుడు తల్లిలా ఉండాలి, ఎప్పుడు తండ్రిలా ఉండాలి, ఎప్పుడు ఫ్రెండ్లా ఉండాలి అనేది తండ్రికి తెలియాలి. అది సో మీరు కన్వే చేయడం తప్పేం లేదు. అది సో కాన్సిక్వెన్సెస్ మీది మంచిదైతే ఏ తండ్రి అన్నా కన్విన్స్ అవుతాడు. కాకపోతే కన్విన్స్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ మీకు రావాలి. ఇప్పుడు ఏదైనా నో అన్నారంటే దాని అర్థం నో మోర్ అని, KNOWG నో మోర్ అని. సో మళ్ళీ నో అన్నారంటే NO అంటే ఆన్ అవుతుంది. సో మీరు అది అడిగే వరకు వాళ్ళు కన్విన్స్ చేయాలి. దాంట్లో నిజమైతే ఎవరైనా ఒప్పుకుంటారు. వేణుభగవాన్ గారు, మనం ఒక ఇంపార్టెంట్ రిలేషన్షిప్ గుర్తు చేసుకుంటే అత్తాకోడళ్ళది. మరి వాళ్ళ మధ్య ఈ జనరేషన్లో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఎలా ఉండేది? ఇంతకుముందు మనకు తెలిసిందేనండి, మనకి సూర్యకాంతం గారి ఐకాన్ దానికి. అవును. సో ఎక్కువ మనం కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ కట్నం కోసం విధించినవి అని మనం చూస్తుండేవాళ్ళం. కానీ ఇవాళ నాకు తెలుసుండి చాలా చాలా బాగున్నాయి రిలేషన్స్. మనం యాక్చువల్గా ఎక్కడ సమస్య ఉందో అది మనం వార్తలు చదువుతాం, కానీ ఎక్కడ బాగుందో అది వార్త అవుతుంది. అవును. సో యూజువల్లీ మీడియా రికార్డ్స్ వైలెన్స్ బట్ నాట్ సైలెన్స్ అంటారు. దర్ ఇస్ లాట్ ఆఫ్ సెలబ్రేషన్ ఆల్సో. సో అయితే కొన్ని చోట్ల ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే అది ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే, చాలామంది వయసులో శారీరకంగా పెరిగారు, మానసికంగా పెరగలేదు. యావరేజ్ మనిషి యొక్క మానసిక వయసు 14 దగ్గర ఆగిపోయిందట. ఎందుకంటే ఫిజికల్గా 7 ఏళ్ళ వరకు మైండ్ పూర్తిగా డెవలప్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు. 7 నుంచి 14 ఏళ్ళ వరకు మైండ్ డెవలప్ అవుతుంది. 14 తర్వాత ఇంటెలెక్ట్ నిద్రలేవాలి, వివేకం విచక్షణ రావాలంటే మనిషికి ఆ యొక్క ఇంటెలిజెన్స్ కావాలి. సో ఇంకా 28 తర్వాత సెల్ఫ్ నాలెడ్జ్, ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అర్థం కావాలి. అత్తగారు కూడా ఎప్పుడైనా కొన్నిసార్లు ఏమనుకుంటుందంటే, నా కొడుకు, నిజానికి కొడుకు నీ కొడుక, ఖలీల్ జిబ్రాన్ అంటారు, పిల్లలు నీ ద్వారా వచ్చారు, నీ నుండి కాదు. నీ దగ్గర ఉంటున్నా వాళ్ళు నీకు చెందరు, వాళ్ళ శరీరానికి నువ్వు ఇచ్చిన జన్మ వారి ఆత్మలకు కాదు. వాళ్ళ ఉండి నీలా మాత్రం వాళ్ళు తయారు చేయను. లైఫ్ ఎప్పుడు ముందుకు వెళ్తుంది, వెనక్కి కాదు అంటాడు. సో నువ్వు శారీరకంగా జన్మనిచ్చావు, మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా మన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ పేరెంట్ అండ్ సెల్ఫ్ ఈజ్ మేబీ ఫ్రమ్ క్రియేటర్, ఫ్రమ్ యూనివర్స్, ఫ్రమ్ గాడ్, ఇస్n't ఇట్? సో మనం అందుకే అతిథి దేవోభవ అంటే వీళ్ళు ఇంటికి వచ్చిన గెస్టులు వాళ్ళు. సో మరి ఈ కొడుక్కి ఒక వయసు వచ్చాక అతని లైఫ్ అతని ఇండివిజువల్. సో మనకి నిజం చెప్పి తిరిగి ఏ జంతువు కూడా పిల్లలు మళ్ళీ వెనక్కి రారు. ఇక్కడ మనకు అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. నిజానికి అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ ఉండాలి. అభిమన్యుడు చనిపోయినప్పుడు అర్జునుడు బాధపడుతుంటే కృష్ణుడు వచ్చి ఆయన కూడా ఏడుస్తున్నాడు. ధర్మరాజు వచ్చి కృష్ణ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. మా ఫ్రెండ్ ఏడుస్తున్నాడు కాబట్టి ఏడుస్తున్నాడు. ఆయన అంటే వాళ్ళ ఫాదర్ ఆబ్వియస్గా ఏడుస్తాడు. అయినా నువ్వు జన్మ మరణాల గురించి గీతోపదేశం చెప్పిన నువ్వే అంటాడు. నా బాధ అదే కదా, ఇంత గీత చెప్పాక కూడా వాడు ఏడుస్తున్నాడే ఏడుస్తున్నాడు. అది చాలా మందికి నాలెడ్జ్ ఉంది కానీ అవేర్నెస్ లేదు. సో ఆఖరికి తిరిగి తీసుకెళ్ళి చూపించాల్సి వచ్చింది. అభిమన్యుడు బంతాడుకుంటూ ఉంటాడు అక్కడ. అంటే ద ఫైనల్ రియలైజేషన్ అనమాట. ఇట్స్ ఓన్లీ రోల్. మన డ్రామా ఉన్నప్పుడు చాలా పాత్రలు ఉంటాయి. డ్రామా అయిపోయాక ఎవరికి వారే. సో అయితే పాత్రలో ఉన్నప్పుడు పాత్రలోనే ఉండాలి. సో అత్తగారు ఏమనుకుంటే నా కొడుకు, ఇప్పుడు కోడలు వచ్చి లాగేసుకుంటుంది, నా బొమ్మ లాగేసుకుంటుంది. సో అందుకని పోటీ అనమాట. కోడలు ఏమనుకుంటే నేను కొనుక్కున్నాను, సో నాది ఇది. ఈ చిన్నపిల్లల పోటీ ఒకప్పుడు కోడలే. సో ఇట్స్ ఓన్లీ నిజానికి అర్థమైతే నేను నా కొడుకుని చివరి వరకు చూసుకోలేను. సో నేను వాడు ఇంకా 80 years నాకు చూసుకోవాలనుకుంటే తల్లి తర్వాత తల్లి లాంటిది భార్య. అంటే నా కొడుక్కి తిరిగి వృద్ధాప్యంలో నేను ఉండను కాబట్టి నా కొడుకుని చివరి వరకు చూసుకునే మరో తల్లి దొరికిందని ఈ తల్లి ఆనందపడాలి. ఆ కోడలికి ఈ అత్తగారు బాధ భరించలేక వాళ్ళ పెదనాన్నగారు ఒక ఆయుర్వేద డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఈవిడ బాధలు భరించలేకపోతున్నాను, నువ్వు ఏదన్నా విషం ఇచ్చేసి నేను కలిపి పెట్టి చంపేస్తున్నా అని. ఆయన అన్నాడు, చూడమ్మా ఒకసారి పెట్టి అలా చేస్తే నీకు డౌట్ వచ్చేస్తుంది నీ మీద, నేను స్లో పాయిజన్ ఇస్తాను, నువ్వు ఆవిడకి ఫుడ్లో కలిపి పెట్టుకొని చాలా ప్రేమగా ఆవిడకి నచ్చినవి ఎంతో ప్రేమగా నువ్వు పెట్టు, అలాగా అది 2 నెలలు చేయి.
సో అప్పుడు నీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా అలాగే ఆడికి ఇచ్చినటువంటివి ఏమన్నా తిట్టినా కూడా పడించుకోవట్లేదు, ఎందుకంటే మీరు కాకపోతే ఇంకెవరు అంటారు, తల్లి తర్వాత తల్లి, ఇలా ఏమన్నా కానీ ఇసుకోకుండా అన్ని నచ్చినవి చేసి అందులో పెట్టేస్తుంది ఇవిడి. ఒక వారం రోజులు తిట్లకి ఇప్పుడు ఒక చెత్త తప్పట్లో ఉండవు కదండి. సో ఇలా వారం రోజులు చూసింది, ఒక 10 రోజులు 15 రోజులు కూతురు కూడా అతనికి ఇంత ప్రేమగా ఎవరూ చూడలేదు అని చుట్టుపక్కల వాళ్ళకి నా కోడలు ఎంత బంగారు నాకు ఇంతవరకు తెలియలేదు అని తిరిగి నేను ఈవిడి సహాయం చేసేయడం, కోడలకు కూడా తనకు నచ్చింది చేసేయడం. సడన్గా ఇప్పుడు కోడలు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అంత ప్రేమ అత్తగారి నుంచి. సో అప్పుడు పరిగెట్టుకు వెళ్ళింది ఒక 15 రోజులకి, నాకు అత్తగారు కావాలి, ఆవిడ చనిపోకూడదు, నువ్వేమైనా విరుగుడు అని. అప్పుడు ఆ పెద్ద అని చెప్పాడు, ఏమ్మా అది విషయం ఇవ్వలేదు నీకు, అది నీకు అప్పుడు చెప్తే అర్థం కాదు, నేను బలానికి టానిక్ లాంటిది ఇచ్చాను అది. సో అలా చాలాసార్లు మనం ఎలా రెస్పాండ్ అవుతారు, ఎవ్రీబడి విల్ రెస్పాండ్ విత్ లవ్. సో అందరికీ కూడా హార్ట్ ఉంది అది. సో అందుకని మనం ప్రేమతోటే మనం తీయగలం తప్ప ద్వేషంతో తీయలేం మనం అది. నందిని, మీ క్వశ్చన్ అడిగాను సార్. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు సార్, అందులో ఒక అమ్మాయి బిహేవియర్ నచ్చట్లేదు. సో తను సడన్గా అవాయిడ్ చేస్తే షీ ఫెల్ సమ్ బ్యాడ్ సార్. సో తను ఎలా స్మూత్గా అవాయిడ్ చేయాలా, లేకపోతే తన బిహేవియర్ ఎలా చేంజ్ చేయాలి? అంటే మనకి ఆ అమ్మాయి బిహేవియర్ నచ్చట్లేదు అయినా అమ్మాయిలో నచ్చే విషయాలు కొన్ని ఉంటాయి. సో ఆ విషయాలను మీరు చెప్పి ఈ విషయంలో ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పడం, లేకపోతే మీరు ప్రత్యేకించి వాళ్ళని అవాయిడ్ చేసే కొద్దీ మీకు కొన్ని తిరిగి వస్తూ ఉంటాయి. దాన్ని మీరు ఏం చేయక్కర్లేదు. కొన్నిటికి మన యొక్క ఆలోచనలు బట్టి మన పై స్థాయికి వెళ్ళే కొద్దీ కొన్ని రిలేషన్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. మనం గెద్దలాగా ఎగరాలంటే కోడి పెట్టెలతో గడపద్దు అన్నారు. అందుకని మనిషికి ఇప్పుడు కూడా మంచి మిత్రులు కావాలి. మన కర్ణుడు లాస్ట్లో మరి కృష్ణుని అడిగాడు, నాకు ఎందుకు ఇంత దారుణమైన చావు ఇచ్చావంటే, నేనేం తప్పు చేశానంటే నువ్వు అన్నీ మంచి చేశావు కానీ రాంగ్ ఫ్రెండ్స్. సో అందుకని మనం సరైన మిత్రులతో ఉండాలి. సరైన మిత్రులతో ఉండాలంటే ముందు మనకు లైఫ్ పట్ల అవగాహన, క్లారిటీ, విజన్ అన్నీ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని ఆకర్షిస్తాం. ఇప్పుడు మనకి చాలా మందితో ఫ్రెండ్షిప్ చేయాలంటుంది, కానీ వాళ్ళకు కూడా మనతో ఫ్రెండ్షిప్ అనిపించాలంటే మనం కూడా ఆ యొక్క ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాం. అందుకని ముందు మంచి ఫ్రెండ్స్ లేకపోవడం ఒకటి, చెడ్డ ఫ్రెండ్స్ ఉండడం కంటే అసలు ఫ్రెండ్స్ లేకపోవడం చాలా ఉత్తమం. ఫస్ట్ బీ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్. సో మనం ఇతరుల లోపాలు చూస్తే లోపాలే కనపడతాయి. నేను చాలా సాధారణంగా నా సెమినార్స్లో అడుగుతుంటాను. సో 2 × 2 4, 3 × 2 6, 4 × 2 8, 5 × 3 17, 6 × 3 18. మీకు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా నేను చెప్పిన దాంట్లో? సో ఇదే మన మైండ్ ఏమైందంటే ఫాల్ట్ ఫైండ్ మెకానిజం అయింది. ఇన్ని కరెక్ట్ చెప్పాను, ఒకటే తప్పు చెప్పాను, ఏది పట్టుకుంటుంది అది. అలా మనకి ఒక పన్ను ఊడిపోతే 4 అక్కడికే వెళ్తుంటుంది. అలా ఏది తప్పు ఉంది ఇతరుల్లో మనం వెతకడానికి అలవాటు పడిపోయాం. వాట్ ఈస్ రైట్, వాట్ ఆర్ ద బ్యూటిఫుల్ క్వాలిటీస్. పెళ్లికి ముందు అందరికీ అన్ని పాజిటివ్ క్వాలిటీసే కనపడతాయి, తర్వాత మళ్ళీ అవి అసలు కనపడవు, అందుకే కనపడుతుంటాయి. అందుకని పెళ్ళైన తర్వాత కూడా పెళ్లి కానట్టుగానే ఉండాలి అది. సో వీ మస్ట్ నాట్ ఓన్ ఇట్. సో అప్పుడు మళ్ళీ మనం పాజిటివ్గానే చూడటం అలవాటు చేసుకోవాలి. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఈ జనరేషన్లో? నన్ను అడిగితే చాలా బాగుందండి. పూర్వం భార్యని పిల్లాలంటే ఓయ్ వసే ఇలా పిలిచేవారు, అలా పేరు కూడా ఉండేది కాదు. పూర్తిగా వంటింట్లోనే ఉండి ఒక పని మనిషిలాగా ఉండేటువంటి పరిస్థితి. ఈవేళ ఆడపిల్లలు కూడా చదువుకోవడం, నిజానికి వాళ్ళు ముందు ఉన్నారు కాబట్టి ఇండివిజువాలిటీ వచ్చింది. అదే పూర్వం 50-50 అన్నది ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు కొంత మళ్ళీ ఇద్దరికి ఈగోస్ వస్తాయి, ఎందుకంటే బోత్ ఆర్ వర్కింగ్. సో నిజానికి వైఫ్ అండ్ హస్బెండ్ 50-50 కాదండి, 100-100 ఉండాలి. అవతల వాళ్ళ గురించి నాకు అనవసరం, నేను మాత్రం 100% అన్న విధంగా ఉంటే కనుక దెన్ రిలేషన్ విల్ బి గుడ్. కాదు చిన్నట్లకి మనుషుల మధ్యన హృదయానికి మధ్యన మైండ్ వచ్చినప్పుడే ప్రాబ్లం. మైండ్ క్రియేట్స్ ద ఈగో. సో ఈ ఈగో అన్నది ఎవరు ఫస్ట్ డ్రాప్ చేస్తే వాళ్ళు అది ఎవరొకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో ఒక అతను ఒక మాట అన్నాడు, సో అది తిరిగి మళ్ళీ దానికి క్షమాపణ చెప్పకుండా అవతల వాళ్ళదే తప్పు వాళ్ళు చెప్పాలనే ఉద్దేశంలో ఉన్నాడు. అలా 1-2 days వేస్ట్ అయిపోతుంది అలా. సో అది ఎనీ మూమెంట్ ఒక సెకండ్ చాలండి రిలేషన్షిప్ టర్న్ అవుట్ అవడానికి. ఓకే, ఈ ఈగోస్ అనేది మనం కంబైన్డ్ ఫ్యామిలీస్లో కూడా ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఇప్పుడు వచ్చేసి అన్ని చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. సో మీరేం చెప్తారు? నిజానికంటే చిన్న ఫ్యామిలీస్ అవ్వడం ఒక రకంగా స్పేస్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ప్రైవసీకి ఎక్కువ ఉంది. ఇద్దరు వర్క్ మరి ఆఫీస్కి వెళ్ళి వస్తుంటారు, మళ్ళీ వచ్చినప్పటికీ ఇంటి పనులు చేసుకునేటప్పటికి మరి వాళ్ళతో వాళ్ళు ఉండే సమయం తక్కువ. అంటే ఈ పనులన్నింటికి మనకి ఇవాళ ట్రాన్సాక్షనల్ కమ్యూనికేషన్ ఉంటుంది కానీ ట్రాన్స్ఫర్మేషనల్ కమ్యూనికేషన్ ఉండట్లేదు. అంటే ఆప్యాయంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకునే కమ్యూనికేషన్ లేదు. ఇవాళ వైఫ్కో ఫోను, హస్బెండ్కో ఫోను, పిల్లలకో ఫోను, సో ఎన్నింటికి వస్తున్నారు, భోజనానికి వస్తున్నారు, ఇలాంటివి అడగడానికి తప్ప 1-to-1 కొంచెం మరి మాట్లాడడానికి సమయం కావాలంటే దే హ్యావ్ టు టేక్ టైం. హాలిడే పూర్వం సంవత్సరానికి ఒకసారి వారం రోజులు హాలిడే కన్నా 2 monthsకి ఒకసారి 2 days తీసుకోవడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. సమ్టైమ్స్ మనకి యాక్చువల్గా మన సొసైటీలో పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు వదిలి ఏ తల్లిదండ్రులు వెళ్ళరు.
సో అది ఫారెన్లో అయితే మరి ఎక్స్ట్రీమ్ అనమాట అండి. 10 రోజులకే పిల్లల్ని వేరే రూమ్లో పెట్టి మైక్రోఫోన్స్ పెట్టి పాలు ఇచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ ఉంటుందన్నమాట. సో అంత అతి అక్కర్లేదు, ఇంత మితి అక్కర్లేదు. సమ్టైమ్స్ రీఛార్జ్ అవ్వాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ టేక్ ద హాలిడే టుగెదర్. సో మళ్ళీ వాళ్ళ యొక్క మొదటి హనీమూన్ డేస్ లాగా రావాలనుకుంటే కనుక దే మస్ట్ డూ దాట్. సో వేణు భగవాన్ గారు, ఈ మధ్య మనం ఎక్కువగా చూసినట్టయితే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వీటిల్లో అసలు పెద్దవాళ్ళు చాలా మటుకు వెళ్తున్నారు. అంటే ఎందుకని వాళ్ళ రిలేషన్షిప్స్ ఇంట్లో ఎలా ఉండడం వల్ల వాళ్ళు అలా వెళ్తున్నారు? రెండే మన తల్లిదండ్రులు ఏం కోరుకున్నారంటే పిల్లలు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసి అమెరికా వెళ్ళిపోవాలని కోరుకున్నారనుకోండి. మరి అమెరికా వెళ్ళిపోయాక అక్కడి నుంచి వీళ్ళైతే అక్కడికి వెళ్ళి ఉండలేరు. సో వాళ్ళు డబ్బు మాత్రమే పంపించగలరు కానీ పేరెంట్స్ని చూసుకోవాలి. సో పేరెంట్స్కి ఇక్కడ మీరు బోర్ కొట్టి ఒక వృద్ధాశ్రమంలో అయితే ఎక్కువ మంది మాట్లాడుకోవడానికి అది ఎంటర్టైన్మెంట్ బాగుంది. మీరు యాక్చువల్లీ ఎంజాయింగ్ అన్ని, అది పనిష్మెంట్ అనేవి అనుకోకర్లేదు. కాకపోతే ఇక్కడే ఉండి తల్లిదండ్రులను పట్టించుకునే వంటి వారిని మాత్రం అది మన తల్లిదండ్రులు మరి పెంపకంలో లోపం ఉన్నట్టే. అది పిల్లలకి మనం మెటీరియలిస్టిక్గా కాకుండా మానవత్వంతో పెంచినప్పుడు మరి అలాంటి మెటీరియలిస్టిక్గానే తయారవుతారు. సో అల్టిమేట్గా మరి అక్కడ ఇల్లాలా తల్లా అని అడిగితే మన హిందూ ధర్మం అయితే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ వైఫ్ అని చెప్తుంది. నిజానికి బైబిల్ కూడా ఏం చెప్తుందంటే వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి. అంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండాలంటే ఫిజికల్గా దూరంగా ఉండమని కాదు. యువర్ లైఫ్ షుడ్ నాట్ బి రన్ బై దెమ్. వాళ్ళ వాయిస్ వాళ్ళ కంట్రోల్ మీ ఫ్యామిలీ దాని మీద ఉండకూడదని. కానీ ఇక్కడ నుంచి ఫ్యామిలీస్ అమెరికా వెళ్ళినా ఇక్కడ నుంచి రిమోట్ ఉంటే కనుక అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిఫరెన్సెస్ వస్తాయి. అందుకని మనం ఇందాక 14 తర్వాత వాళ్ళ మానని వాళ్ళు జీవించనివ్వాలి, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకునివ్వాలి, వాళ్ళ తప్పులు వాళ్ళు చేసుకునివ్వాలి. లెట్ దెమ్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. అప్పుడు అసలు ప్రాబ్లం ఉండదు. అప్పుడు మీరు మనకి ఆ రిలేషన్షిప్ ఆ కోడలు కూడా కోరుకునే విధంగానే ఉంటుంది. మనం వీళ్ళు కనుక మెచ్యూరిటీ రాకపోతే దెన్ అప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఓకే సర్వేష్, మీ క్వశ్చన్. మన తోడబుట్టిన వాళ్ళతో రిలేషన్స్ ఎలా ఉండాలి సార్? మనకి ఒక తోడబుట్టు ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈవేళ వన్ ఆర్ నన్ అనే కాన్సెప్ట్ తోటి ఒక్క పిల్లలే ఈవేళ. అంటే మన అందరికీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు. సో చిన్నప్పుడు ఎంత కొట్టుకున్నా తర్వాత అనుబంధం మళ్ళీ సాధారణంగా అన్ని చోట్ల దొరకదు అది. సో ఇవన్నీ సాధారణం. కొంత చిన్నప్పుడు ఉండి జలసి ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు బి లైక్ ఫ్రెండ్స్. ఒక వయసు తర్వాత ఫ్రెండ్స్లా ఉండాలి. నేను చాలా షేర్ చేసుకోవచ్చు. పేరెంట్స్ తోటి షేర్ చేసుకున్నా కూడా సిబ్లింగ్స్ తోటి షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా భవిష్యత్తులో అంటారా ఎవరి లైఫ్ వాళ్ళది. మీరు చాలా తక్కువ సమయం సిబ్లింగ్స్ తోటి గడుపుతారు, మేబీ వివాహం వరకు గడుపుతారు. తర్వాత చాలా సందర్భాల్లో మనం తిరిగి కలిసేది తక్కువ కనుక ఆ ఉన్న సమయాన్ని చిన్న చిన్న ఇష్యూస్ తోటి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా యూ కెన్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఇది ఒకరు సక్సెస్కి ఒకరు హెల్ప్ చేసుకోవచ్చు. కొన్ని చోట్ల మీరేం చేయక్కర్లా, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మీకు చెప్పుకుంటే హీల్ అయిపోతుంటారు. సో అది వినడానికి అంటే కొన్ని చోట్ల తల్లిదండ్రులతోటి పిల్లలకి రిలేషన్ లేనప్పుడు ఆ పిల్లల్లో ఎవరన్నా ఒకరు బాధ్యత తీసుకుంటే ఆ ఇంటికి అతనే నాయకుడు. సో అతనే ఇంటి పెద్ద అవుతాడు. అలా అదొక ఆపర్చునిటీ టు ప్రాక్టీస్ యువర్ లీడర్షిప్ ఎట్ హోమ్. సో దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ యూ కెన్ డెవలప్. అండ్ తోబుట్టు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ప్రాపర్టీ అని ఇలాంటివన్నీ వీటి వల్ల ఎక్కువ సెల్ఫిష్ బాగా గొడవలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? హ్యూమన్ రిలేషన్స్ అనేవి కాస్త దెబ్బతింటున్నాయి. అలాంటి చూడండి, మనం ఈ ప్రపంచంలో అత్యంత అవివేకమైనది ఏంటంటే మనం తిరిగి సంపాదించలేని వాటిని సంపాదించగలిగిన వాటి కోసం పోగొట్టుకోవడం. సో అది మన ఇక్కడ వీఆర్ జస్ట్ షార్ట్ విజిట్. ఇక్కడ మన జర్నీ, ఇక్కడ మన అందరూ గెస్ట్. ఇక్కడ 100 ఏళ్ళ క్రితం మనం లేం, 100 ఏళ్ళ తర్వాత మనం ఉండం. మనకున్న సమస్యలు ఏ పార్టీ అని ఆలోచిస్తే మన యూనివర్స్ నుంచి చూస్తే అంటే మన ఒక శాటిలైట్ నుంచి చూస్తే మన అసలు ఈ భూమి మీద మనకు ఉన్న సమస్యలు పెద్ద సమస్యలా. అసలు విశ్వంతో పోలిస్తే సోలార్ కుటుంబమే కనపడదు, అందులో భూమే కనపడదు. అందులో భూమిలో మళ్ళీ మన 200 గజాల భూమి గురించి 20 సంవత్సరాల కోర్టుకు వెళ్తాం మనం. సో ఇవన్నీ మీనింగ్లెస్ అండి. సో ఎవరు కరెక్ట్ అనేది పక్కన పెట్టి ఏది వైజ్ అని ఆలోచిస్తే దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. సమ్ టైమ్స్ ఇట్స్ బెటర్ టు లూజ్ మనీ దెన్ రిలేషన్. అండ్ ఫైనల్గా రిలేషన్స్ గురించి మీరు సింపుల్గా ఏం చెప్తారు మన వ్యూయర్స్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రపంచంలో ఐలాండ్లో బతకట్లేదు. మనతో మన రిలేషన్ చాలా బాగుంటాయి. వి మస్ట్ ఎంజాయ్ అవర్ కంపెనీ. అప్పుడు మనం ఎవరైతే చూడండి ద్వేషించే వారినైనా ప్రేమించు అన్నారు. ఎందుకంటే మరలా ఈ దారిని వస్తావో రావో, ఇట్స్ ఏ జర్నీ. సో కొంతమంది ఒక స్టేషన్లో ఎక్కుతారు, మళ్ళీ ఒక స్టేషన్లో దిగిపోతుంటారు. సో అలా కొంతమంది జర్నీ చాలా బాగుంటుంది. ఒక చిన్న ఆటో ఎక్కడానికే మనం ఆటో బాగుందా, ఆ డ్రైవర్ బాగున్నాడా అని చూస్తాం మనం. అలాంటిది మనం ఎక్కువ కాలం, ఒక జీవితకాలం మనం ప్రయాణించే సహచరులతోటి, మన ఆత్మీయులతోటి రిలేషన్ ఎలా ఉండాలి. సో మనం జర్నీ బాగుండాలన్నా, రిలేషన్షిప్ బాగుండాలంటే ఈగోకి తావు లేకుండా సో డిఫరెన్సెస్ వస్తాయి. రాకుండా ఉండడం అన్నది ఉండదు. వచ్చినప్పుడు ఎంత త్వరగా మనం పరిష్కరించుకుంటాం అన్న దాని మీద
విజ్డమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవ్రీ వన్ కెన్ ఈ ఆడియో మాటలు చెప్పాలి, పెళ్ళికి ముందు చూడండి ఐ లవ్ యూ అంటాడు, వీడియో సినిమాకి తీసుకెళ్తాడు, గిఫ్ట్లు ఇస్తాడు, టచ్ ఇంకా అది మనం చెప్పక్కర్లేదు. అది పిల్లలకైనా పెద్దలకైనా దీస్ 3 things రిలేషన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుభగవాన్ గారు. థ్యాంక్ యూ నందిని అండ్ సర్వేష్. చూశారు కదా, రిలేషన్స్ గురించి వేణుభగవాన్ గారు చాలా చక్కగా వివరించారు. మరి మేము చెప్పినటువంటి విషయాలన్నీ మీరు పాటించి మీరు కూడా హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారని ఆశిస్తూ ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.